సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్లో ఓ భారీ బడ్జెట్ మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇదే ఏడాది పట్టాలెక్కనున్న ఈ పాన్ ఇండియా మూవీకి గోల్డ్ అనే టైటిల్ పరిశీలిస్తున్నారని ఫిల్మ్ నగర్ బజ్. త్వరలోనే దీనికి సంబంధించి క్లారిటీ రానుంది. ఇప్పటికే కథ లాక్ చేసుకున్న మహేష్ జక్కన్న మూవీకి విజయేంద్ర ప్రసాద్ స్టోరీ అందించగా కీరవాణి స్వరాలు సమకూర్చుతున్నారు. చియాన్ విక్రమ్ కథానాయకుడిగా పారంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం తంగలాన్. పాన్ ఇండియా మూవీగా రూపొందిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ 15 ఆగస్టున జనం ముందుకు రాబోతోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. UA సర్టిఫికేట్ పొందిన తంగలాన్ 2 గంటల 35 నిమిషాల నిడివితో జనం ముందుకు రాబోతోందని సమాచారం. భీష్మ వంటి విజయవంతమైన చిత్రం తర్వాత కథానాయకుడు నితిన్, దర్శకుడు వెంకీ కుడుముల కాంబినేషన్లో మరో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. రాబిన్ హుడ్ పేరుతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. కాగా ఈ సినిమాని డిసెంబర్ 20న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే ఇదే సమయంలో రామ్ చరణ్ గేమ్ చేంజర్ విడుదల కానుండటంతో రాబిన్ హుడ్ని ఫిబ్రవరికి వాయిదా వేసే దిశగా సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించి క్లారిటీ రానుంది. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో కూలీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో విలన్గా కింగ్ నాగార్జున నటించబోతున్నట్లు కొద్ది రోజుల క్రితం కథనాలు వచ్చాయి. అయితే నాగ్ ఈ ఆఫర్ని రిజెక్ట్ చేసినట్లు లేటెస్ట్ బజ్. ప్రస్తుతం విలన్ రోల్ చేసే ఉద్దేశంలో నాగ్ లేకపోవడమే ఇందుకు కారణమని సమాచారం. కాగా నాగ్ ప్రస్తుతం శేఖర్ కమ్ముల డైరెక్టోరియల్ కుబేరలో నటిస్తున్నాడు. ఇదే సంవత్సరం ఈ మూవీ తెరపైకి రానుంది. శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్, రాజ్ కుమార్ రావు కలిసి నటించిన స్పోర్ట్స్ డ్రామా మిస్టర్ అండ్ మిసెస్ మహి. శరణ్ శర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా మే 31న విడుదలై ఓకే అనిపించుకుంది. కాగా శుక్రవారం నుంచి ఈ చిత్రం OTTలోకి వచ్చేసింది. ప్రముఖ OTT వేదిక నెట్ఫ్లిక్స్లో మిస్టర్ అండ్ మిసెస్ మహి స్ట్రీమింగ్ అవుతోంది. మరి OTTలోనైనా ఈ చిత్రం ఆదరణ పొందుతుందేమో చూడాలి.